మనకెలా ఉన్నా పర్వాలేదు పెద్దబాబు. పార్వతి ఐశ్వర్యలో ఇబ్బంది పడకూడదు. పెద్దబాబు, అమ్మకు ఒకసారి ఫోన్ చేయనన్నా. కాల్ చేయి పెద్దబాబు. నాట్ రీచబుల్ అని వస్తోంది. అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు డాడ్? బ్రో, అందరూ హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో. వద్దు మహి, ఈ లోపు అమ్మ వస్తే ఇంట్లో ఎవరూ లేకపోతే బాధపడుతుంది. పార్వతి, అందరికీ ఉప్పు కలిపి నీళ్ళివ్వు త్వరగా, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అట్టాకి జాగ్రత్త. నీకు కూడా అలాగే ఉందా? కష్టంగానే ఉంది నాన్న. నువ్వు కంగారు పడిపోయి హడావిడి చేయకు మహి. ఐశ్వర్యకి అనుమానం పెరుగుతుంది. త్వరగా ఇవ్వు పార్వతి. ఇందాక షుగర్ ఎక్కువ వేసుకుని పాయసం తినేశాను. ఇప్పుడు సాల్ట్ కలిపిన నీళ్లు తాగుతున్నావు. తీసుకోండి. ఐగరు, వదినా, చంద్రముఖ్ కూడా ఇవ్వు. నువ్వు స్పెషల్ గా చెప్పక్కర్లేదు, అందరికీ తెచ్చింది. రేయ్, అసలే గాలి సరిగ్గా ఆడట్లేదంటే నువ్వు సిల్లీ పనులు చేసి ఇబ్బంది పెట్టకరా. తీసుకోండి. చంద్రముఖి తీసుకోమ్మా. అమ్మ త్వరగా వస్తే బాగుంటుంది డాడ్. అవును పెద్దబాబు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. సేమ్ నాట్ రీచబుల్ అనే వస్తుంది నాన్న. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీ అందరి ప్రాణాలు పోతుంటే అట్టహాసంగా చూస్తుండాలన్న కోరికను చంపుకొని మీరు చచ్చిపోకుండా కాపాడ్డానికొచ్చాను ఈరోజు. మీ టైం బాగుంది. బ్రతకడానికి మందిచ్చి మిమ్మల్ని బానిసలుగా చేసుకోవాలన్నది ప్లాన్. అరేరే, ఏమైంది? అందరూ ఎందుకలా పడిపోయారు? ఎవరు నువ్వు? అంకుల్ జీ, నేను ఖుషీనండి. అఖిలాండేశ్వరి అంటే నన్ను పంపించారు. అమ్మ పంపిందా? అవును సార్, అర్జెంటుగా వెళ్ళమన్నారు, అందుకే వచ్చాను. ఒకసారి డాక్టర్ కి ఫోన్ చేయండి. సరేనండి, నెంబర్ చెప్పండి మేడం. ఆ బుక్ లో ఉన్నది. త్వరగా చెయ్యమ్మా తల్లి. దొరికింది. కాల్ కనెక్ట్ అవ్వడం లేదు సార్. అవును బావా, నేను కూడా ట్రై చేశాను. ఏమైంది? ఏ ఫోన్ కాల్స్ వెళ్ళట్లేదు? వెళ్ళదు. మీకు నయమై మళ్ళీ మామూలు పొజిషన్కి వచ్చాక అన్ని ఫోన్స్ పనిచేస్తాయి. చాముండేశ్వరి అంటే అలా సెట్ చేయించింది. ఇప్పుడు ఎట్టా పెద్దబాబు గారు? మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తావా? హాస్పిటల్ కా? ఎందుకండి? గొంతు పట్టుకుపోయిందమ్మా, గాలడట్లేదు, ఊపిరాడట్లేదు. అలాగా? అయితే ఒక్క నిమిషం అంకుల్ గారు, కిచెన్ ఎక్కడండి?
మీకు విషయం ఇచ్చి చంపేయాల్సింది పోయి పాలిచ్చి ప్రాణాలు నిలబెట్టాల్సి వస్తుంది. ప్రాణాలు నిలిపే ముందు నా చేతులతో కలపాల్సి రావటం నా దురదృష్టం. దేవా, కష్టంగా ఉంది. నాకన్నా మీ అందరి పొజిషన్ చాలా దారుణంగా ఉంది. ఏమైందో ఏంటో ఏం అర్థం కావడం లేదు. డాక్టర్కి ఫోన్ చేస్తే కలవట్లేదు చంద్రముఖి. అంకుల్ గారు తీసుకోండి. ఏయ్, ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎలా వచ్చావు? తలుపు తెరిచుంటే రాకుండా ఉంటానా అండి? నా పేరు ఖుషి. అఖిలాండేశ్వరి ఆంటీ పంపించింది. అంకుల్, ఈ పాలు తాగండి, మీకు తగ్గిపోతుంది. అయినా హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా పాలు తాగమంటావేంటి? మేడం, నా మాట వినండి. సార్, మీరు తీసుకోండి. త్వరగా నాకు ఇవ్వమ్మా తల్లి. అయ్యో, సారీ అండి. ఇట్స్ ఓకే. ఓకే. నువ్వు చావాలే, అందుకే చేతికి గ్లాస్ అందకుండా జార విడిచాను. బావుగారు, పెదబాబు, నాకు నయమైపోయింది. ఈ అమ్మాయి చెప్పింది నిజమే. ఆ పాలు తాగండి, త్వరగా తగ్గిపోతుంది. ఐశ్వర్య, మహి, మీరు కూడా తాగండి. తాగండి, తాగండి. కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఎస్ డాడ్, ఫీలింగ్ బెటర్. నిజంగా ఇప్పుడు బాగున్నట్టుంది. ఈ అమ్మాయి సమయానికొచ్చి దేవతలా కాపాడింది మనల్ని. పార్వతి గ్లాస్ కింద పడిపోయింది. మళ్ళీ వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురామ్మా. అయ్యో, లేవంకుల్, పాలైపోయాయి. సొంటి కూడా లేదు. అల్లం దంచి వేశాను, అది కూడా అయిపోయింది అనుకుంటా. ఏం పర్వాలేదు అయ్యారు. పెద్దబాబు గారు, మీరు తాగండి, తాగండి. ఏదైనా సరే ఇద్దరం పంచుకుందాం భారతి. అది ప్రాణమైనా ఇంకేదైనా.
ఇప్పుడు ఓకే. అవును పెద్దబాబు గారు, క్షణంలో నయమైపోయినట్టుంది. మాకు ప్రాణభిక్ష పెట్టడానికే అఖిలక్క నిన్ను ఇక్కడికి పంపించిందనుకుంటా. అసలు అంత స్ట్రగుల్ ఎందుకయ్యాం డాడ్? ఏదైతేనేం అందరం క్షేమంగానే ఉన్నాం కదా. ఇంతకీ నిన్న ఆంటీ ఎందుకు పంపించారు? పార్వతిని పంపడానికి. వాట్? అదే అంకుల్ గారు, పార్వతి ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, వంటగదిలో పనులు చేయకుండా రెస్ట్ తీసుకోమని పంపించడానికి నేను వచ్చాను. అఖిలాండేశ్వరి ఆంటీ నాకు ఈ పని అప్పచెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. అఖిల ఎక్కడుంది? ఆంటీ కొంచెం లేటుగా వస్తానని చెప్పారు నాతో. ఇక మీదట మీ పనులన్నీ నేనే చూసుకుంటాను. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసేస్తాను, మీరందరూ ఫ్రెష్ అవ్వండి, సరేనా? పార్వతికి వంటగది నుంచి విముక్తి లభించింది. కోడళ్ళిద్దరూ హాయిగా విశ్రాంతి తీసుకుని వారసుల్ని కనండి. చెప్పు నీలంబరి. ఆంటీ, మీరు చెప్పినట్టే చేశాను. అందరూ సేఫ్. అఖిలాండేశ్వరి ఇంటికొస్తుంది. కంపెనీ వ్యవహారం పూర్తయ్యేదాకా తను అక్కడే ఉంటుంది. కంట కనిపెడుతూనే మన పని పూర్తి చేసుకోవాలి. మనం చెప్పినట్టే తను నడుచుకోవాలి. డన్ ఆంటీ. హలో, చాముండేశ్వరిని. చెప్పు, నిన్ను తిరిగి మీ ఇంటికి పంపిస్తున్నది మీ ఇంట్లో వాళ్ల సంతోషం చూడ్డానికి కాదు. నేననుకున్నది అక్షరాల జరగడం కోసమేనని గుర్తుపెట్టుకో. నా కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని ఆటలాడుకుంటున్నావు. చెప్పాను, అలాగే చేస్తున్నాను. నువ్వు బందీగా ఉన్న చోట నీలాంబర్ని అడ్డు పెట్టుకుని నన్ను నీ దగ్గరకు ఎలా రప్పించుకున్నావో అలాగే నిన్ను నేనిష్టం వచ్చిన చోటికి పంపిస్తాను. నా మొండితనమేంటో నీకు తెలుసు. నేను నువ్వు వేరు వేరు అని చెప్పకూడదు. ఆ ఇంట్లో మనిద్దరం ఒకేలా ఉన్నావన్న ప్రస్తావన తీసుకురాకూడదు. అతి తెలివితో ప్రవర్తిస్తే నువ్వు గెలుస్తావు, కాని నీ కుటుంబం మాత్రం ఉండదు. గుర్తు పెట్టుకో అఖిలాండేశ్వరి. బాయ్ బాయ్.
అమ్మా, రాత్రి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాం. మా సంతోషాన్ని నీతో పంచుకోవాలనే ఈ ఏర్పాట్లు చేశాం. ఈరోజు పండుగ రోజు మామ్, ఫీలింగ్ క్రేజీ. మామ్, అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైంది మామ్? అమ్మా అమ్మా, సంతోషంలోనైనా సరే నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించకూడదు. పెద్ద బాబు, మీరందరూ హ్యాపీగా ఉన్నారు కదా? వీళ్ళకి కావాల్సిందేదో వచ్చాక ఎందుకు హ్యాపీగా ఉండరంటీ? ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలంటే ఇక మీ చేతుల్లోనే ఉంది.